ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. ఆ అమ్మవారు ఎక్కడుంది అంటే విశాఖపట్నంలోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవిల చాలా ప్రసిద్ధమైంది. ఈ అమ్మవారు స్వయంభువు. ఈ అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికింది. ఆ విగ్రహానికి 1912లో స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి. 1912లోన ఇక్కడ ఉన్న విశేషం ఏమిటి అంటే భక్తులు తాము స్వయంగా మూల విరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అది ఒక మహాభాగ్యం. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. మొత్తం మాసంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారిని కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకు సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా అందరూ నమ్ముతారు. మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మీవారం అంటే గురువారం ఈ తల్లికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు. ఇక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనడాన్ని, అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని భక్తులు తమ పుణ్యంగా భావిస్తారు. మార్గశిర మాసంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. లక్ష్మీవారం రోజు విశేషించి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు. మార్గశిర లక్ష్మీవారం సాధారణ రోజువారీ పూజలే కాక విశేష పూజలు, విశేష అభిషేకాలు, లలితా సహస్ర పారాయణ, భగవద్గీత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి యొక్క విశేషాలు ఎప్పుడు ఎలా జరుగుతాయి? ఆమె స్వయంభువు అయ్యటం విశేషమైతే అందరి భక్తుల చేత పూజింపబడటం గొప్ప విశేషం. అది మనకు ఆ తల్లి గురించి జరిగేటువంటి ఆ మార్గశిర మాసంలో జరిగేటువంటి పూజలు, విశేష అభిషేకాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అన్నదానంలో పాల్గొనటం గొప్ప అదృష్టంగా, అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని అదృష్టంగా అందరూ కూడా భావిస్తారు. ఇది మనం మరి కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి మనం తెలుసుకున్నాం. అమ్మవారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.